హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను ఒక మంచి న్యూట్రిషియస్ లడ్డు చేస్తున్నానండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 కప్పుల వరకు నువ్వులు యాడ్ చేసేసుకొని, నువ్వులు అనేది కొంచెం ఫ్రై చేయండి. ఏదైనా సరే డ్రై రోస్ట్ చేసుకోవడమేనండి. మనం నెయ్యి అలాంటివి ఏం వాడాల్సిన అవసరం లేదు. అలా బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అయితే. ఒకసారి ప్రెగ్నెన్సీ సిరీస్ స్టార్ట్ చేశాను కదా, ఎంతమంది ఫాలో అవుతున్నారు, చూస్తున్నారా, అందులో మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా, ప్లీజ్ ఒకసారి కామెంట్ చేయండి. సో ఇలా డ్రై రోస్ట్ చేసేసిన నువ్వుల్ని ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసుకోవాలండి. అలా తీసుకొని అవి చల్లగా అవ్వాలన్నమాట. సో ఇప్పుడు అదే ప్యాన్లో మనం 1.5 కప్పు వేరుశనగ పప్పు వేస్తే సరిపోతుందండి. కొంచెం 2 కప్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఫ్లేవర్ డామినేట్ చేస్తుందని నేను 1.5 కప్పే వేసాను. బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి కూడా డ్రై రోస్ట్ చేసేసుకొని వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు అదే ప్యాన్లో నేనైతే కొంచెం గీ యాడ్ చేశాను. అవసరం లేదు, ఎందుకంటే గీలో ఫ్రై అయితే కొంచెం ఆ క్రిస్ప్నెస్ బాగుంటుందని నేను గీ యాడ్ చేశానండి. సో గీ యాడ్ చేసేసి నేను చూపిస్తున్నాను కదా, డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఇంకేమైనా ఉన్నా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. సో అవి సపరేట్గా తీసుకోవాలి. నువ్వుల్ని చూడండి అట్లా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇంకొంచెం ఎక్కువసేపు తిప్పుకుంటే మనకు కొంచెం ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది, బాగుంటుంది. సో అన్నీ అట్లా సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక డ్రై ఫ్రూట్స్ మాత్రం నేను కొంచెం కోర్స్గా గ్రైండ్ చేశాను, అది పంటి కింద తగిలితే బాగుంటుందని. ఇప్పుడు అన్ని కప్స్ వాటికి నేను 3/4 కప్ మాత్రమే బెల్లం యాడ్ చేశాను. ఆ స్వీట్ సరిపోతుంది. బెల్లం బాగా కరిగిన తర్వాత ఈ పౌడర్లో బెల్లం యాడ్ చేసేయాలండి. ఆ కరిగిన బెల్లం యాడ్ చేసేసుకొని నీట్గా కలుపుకోవాలి ఫస్ట్ అయితే. చూడండి ఒకసారి ప్రెగ్నెన్సీ సిరీస్ అందరూ చూడండి, సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా ప్రెగ్నెన్సీ గురించి కానీ లేదా గైనిక్ డిపార్ట్మెంట్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. నేను మీకు ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఆర్ఎల్స్ మీకు ఇంకేదన్నా అంటే ఈ ఎక్స్ప్లెనేషన్ సరిపోలేదు, ఇంకొంచెం బాగా చేయండి అనన్నా నేను అది ఇంప్రూవ్ చేస్తానండి. చూడండి అలా ఉండలు కట్టేసుకుంటే మనకి నీట్గా బాగా వస్తుందన్నమాట. ఇది రోజు ఒక్క లడ్డు తిన్నారంటే పిల్లలకి కూడా చాలా మంచిదండి, చాలా హెల్తీ. థ్యాంక్ యూ అండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.